నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23వ తేదీ నుండి ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ నాయకులు. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఏపీఎస్సీ పీసీఆర్ మెంబర్ పద్మావతి. రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవం. నంద్యాల పట్టణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు. చందన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభం. పట్టుతప్పి బస్సు కింద పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థికి గాయాలు. ఈ నెల 23వ తేదీ నుండి ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు నూతనంగా ఎన్నిక కాబడిన జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, నంద్యాల పట్టణ నాయకులు ప్రసాద్ తదితర నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నిర్వహించిన 2వ జిల్లా మహాసభల వివరాలను అలాగే రాష్ట్ర మహాసభల గురించి వివరించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు పోరాటాలకు పొరటిగడ్డ భారత అదేవిధంగా డోన్ గడ్డపై సిపిఐ 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా నంద్యాల జిల్లా మహాసభ ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. ఈ మహాసభలు జూలై 30-31 తారీఖుల్లో డోన్ పట్టణంలో వేలాది మందితో భారీ ఎత్తున ప్రజా ప్రదర్శన 2 రోజుల పాటు 300 మందితో కూడిన ప్రతినిధులతో ఈ మహాసభ ఘనంగా జరిగింది. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్మ రామకృష్ణ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కమ్మ ముప్పాల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మ పి రామచంద్ర గారు ఈ 2 రోజుల మహాసభల్లో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఈ నంద్యాల జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 3 సంవత్సరాలుగా వివిధ ప్రజా సమస్యల పైన నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలన్నింటి కూడా సమీక్షించుకొని రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించాల్సినటువంటి ప్రజా సమస్యలు అదేవిధంగా ప్రజా ఉద్యమాలను రూపకల్పన చేయడానికి పెద్ద ఎత్తున పూనుకోవడం జరిగింది. ప్రతినిధులందరూ కూడా చర్చించారు. రానున్నటువంటి 3 సంవత్సరాల కాలానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శిగా 2వసారి జిల్లా కార్యదర్శిగా కమ్రేడ్ ఎన్ రంగనాయుడును, జిల్లా సహాయ కార్యదర్శిగా బాబా ఫక్రుద్దీన్, వారితో పాటు 39 మంది కౌన్సిల్ను 11 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లా మహాసభల అనంతరం రానున్నటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23-25 తారీఖులో ఒంగోలు పట్టణంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకోవడానికి అదేవిధంగా గత 11 సంవత్సరాలుగా పాలనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ పేరని చెప్పేసి డబుల్ ఇంజన్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకత్వం వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క పరిపాలన ఈ యొక్క సంవత్సర కాలంగా జరిగేటువంటి పరిపాలన విధానాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలపై వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకు చేశారు, అమలు చేశారు, ఏ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ చర్చించబోతా ఉంది. నంద్యాల జిల్లా 2వ మహాసభలు జూలై 30-31 తేదీలో చాలా అట్టహాసంగా వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ, అదేవిధంగా ఈ ప్రతిదిన సభ 300 మందితో నిర్వహించడం జరిగింది. అందులో ఈ జిల్లా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి ఉపయోగపడే నూతన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో పార్టీ జిల్లా కౌన్సిల్ 39 మంది, 2 ఆహ్వానితులుగా, అదేవిధంగా 11 మంది కార్యవర్గ సభ్యులుగా, 20 ఫుల్ఫిల్డ్ గా ఈ కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కార్యవర్గ సభ్యులుగా రంగనాయుడు, బాబా ఫక్రుద్దీన్, కె ప్రసాద్, పి సుంకయ్య, కె రాధాకృష్ణ,
వి రఘురామూర్తి, కె భాస్కర్, జి నాగరాముడు, మోటారాముడు, ఎం రమేష్ బాబు, వై భార్గవలతో పాటు మరికొంతమంది కూడా ప్రజా సంఘాల నుంచి మేము తీసుకోవాలని చెప్పేసి ఉంది. ఈ మహాసభల అనంతరం కూడా వాళ్ళని కోఆప్ చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి. జిల్లా కేంద్ర జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈరోజు చాలా దాదాపు 41 ప్రతిపాదనలని ఈ ప్రభుత్వం ముందుకు పెట్టడం జరిగింది. ఈ రాబోయేటువంటి ఈ అజెండా అమలు కోసం ఈ నూతన నాయకత్వం పనిచేయాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఏపీఎస్సీ పీసీఆర్ మెంబర్ పద్మావతి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పీజీఆర్ఎస్ హాల్ నందు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ మెంబర్ పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై బాలల సంరక్షణ అధికారుల బాధ్యతలు, అలాగే బాలలు ఉంటున్న ప్రదేశాలు, పాఠశాలల్లో, హాస్టల్స్లో సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను, వేధింపులను, అత్యాచారాలను, బాల్య వివాహాలను, హక్కుల ఉల్లంఘన తదితర అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొని బాలలను సంరక్షించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఇతర అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళే ఉంటారు నోడల్ ఆఫీసర్ గా. మీరు ఎనీ టైం మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా 112 డిస్ప్లే చేయాలి, 181 డిస్ప్లే చేయాలి, డైల్ 100 కూడా డిస్ప్లే చేయాలి. అంటే చిల్డ్రన్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా లేదంటే ఇంట్లో ఏదైనా హెరాస్మెంట్ జరిగినా కూడా అసలు ఎవరికి చెప్పుకోవాలి. నేను నాకు ఆ సపోర్ట్ మీద ఒక క్లాస్ లాగా పెట్టుకొని చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ స్ట్రెంత్ తగ్గిపోతుంది అన్నమాట, పడిపోతుంది. ఎందుకంటే క్వాలిటీ టీచర్స్ ఉంటున్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో. అట్లానే మెడికల్ ఆఫీసర్ ద్వారా ఎవ్రీ 3 months ఒకసారి చెకప్ చేయించాలి హెల్త్. అంటే ఎవ్రీ మంత్ మనకి ఏఎన్ఎంస్ వస్తున్నారు, ఏఎన్ఎం దగ్గర రికార్డు ఉండిపోతుంది. ఎవరికి ఎంత బ్లడ్ పర్సెంట్ ఉంటుంది, 6% ఉన్నోళ్ళు ఉన్నారు, 6% వాళ్ళని మొత్తం ఒక కేటగిరీస్ వేయాలి, 10% వాళ్ళని ఒక కేటగిరీస్ వేసుకోవాలి. మనం ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది పిల్లలకి, దీని మీద మనం ఏం ఫోకస్ చేయాలి అనేటువంటి విషయం కూడా. వాళ్ళు ఆరోగ్యం ఉంటేనే కదా మనకి చదువు కానీ దేంట్లోనైనా వాళ్ళు ముందు ఉండేది. హెల్త్ ఈజ్ వెల్త్. ముందు హెల్త్ కాన్సెప్ట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే 6% ఎంతమంది ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఎంతమంది 6% బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అనేది కూడా మీరు లిస్ట్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకని వాళ్ళ సంరక్షణ అనేటువంటిది ముఖ్యము. రైట్ టు లీవ్ కూడా ఇదే చెప్తుంది. వాళ్ళకి పౌష్టికాహారం అనేటువంటిది ఇవ్వాలి. దాంతో చాలా మంది రాగి పిండి, రాగి జావా ఇవ్వాలి, చిక్కీలు ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్ ఇవ్వాలి ప్రాపర్గా. అసలు తింటున్నారా లేదా అని ఒక టీచర్ని రోజు మానిటరింగ్ చేయాలన్నమాట. ఏదో నామకయ వాసిగా ఎండిఎం పెట్టేటప్పుడు ఒక టీచర్ నిలబడి వాళ్ళు కాసేపు వడ్డించి వెళ్ళిపోకుండా అసలు పిల్లలు తింటున్నారా లేదా, ఎవరెవరు తింటలేదు, ఎందుకు తింటలేదు, అట్లనే డ్రాప్ అవుట్స్ ఎవరున్నారు, డ్రాప్ అవుట్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి, మెయిన్ ఫోకస్ చేయాలి. ఇక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నాడు, ఇంకో ఏరియాకి వెళ్తున్నాడు, మైగ్రేట్ అవుతున్నాడు, అక్కడైనా సరే స్కూల్లో ఉండాలి. ఇక్కడ డ్రాప్ అవుట్ అయిన చైల్డ్ ఎక్కడైనా సరే జాయిన్ అవుతున్నాడా లేదా, లేదంటే చైల్డ్ లేబర్ లో రెస్క్యూ కాబడ్డాడా, లేకపోతే ఇంకా చైల్డ్ ట్రాఫికింగ్ గురి కాబడ్డారా, ఎక్కడైనా సరే పిల్లలు సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్టీ వర్క్స్ చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. మేము మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఏం చేస్తున్నామంటే అడ్మిషన్స్, తర్వాత అటెండెన్స్, క్వాలిటీ, ఎగ్జామ్స్, మిడ్ డే మీల్స్, ఫిజికల్ ఫెసిలిటీస్. ఇవే కాకుండా చాలా వరకు రికార్డెడ్గా లేదు కానీ పిల్లలకి గైడెన్స్ అది కౌన్సిలింగ్ కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ, తర్వాత పేరెంట్ కమిటీతో మంచి ర్యాపోర్ట్ కానీ అన్నీ కూడా చేస్తున్నాము. కొన్ని మీరు చెప్పినట్టుగా కొన్ని ల్యాబ్సెస్ కనిపిస్తున్నాము. ఎందుకంటే మేము ఇన్ని మల్టీ టాస్క్లో మెయిన్గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడంలో కొన్ని ఇప్పుడు డిస్ప్లే, ఇప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన డిస్ప్లే కానీ మేము కూడా చాలా కేజీలకు వెళ్ళాను. అక్కడ అట్లీస్ట్ నా నెంబర్ అయినా డిస్ప్లేలో పెట్టండి, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయితే మెసేజ్ అయినా చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది మేడం. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్యులు సుస్మిత, సురేఖలు హాజరై ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు, ముందస్తు నివారణ వంటి చర్యలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈరోజు వరల్డ్ లంగ్స్ క్యాన్సర్ డే సందర్భంగా విద్యార్థులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ సుస్మిత గారు అలాగే సురేఖ గారు ఉదయానంద హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ వీరు వారు ఇక్కడికి రావడం జరిగింది. చాలా విషయాల్ని విద్యార్థులకు తెలియజేశారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత అవస్థలు పడేదానికంటే కూడా క్యాన్సర్ రాకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి విషయాల మీద, క్యాన్సర్ ఏ ఏ భాగాలకు వస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలన్న వాటి మీద చక్కటి ఉదాహరణలతో విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి క్యాన్సర్ లంగ్స్కి ప్రత్యేకించి ఈరోజు లంగ్స్ క్యాన్సర్ డే అని మనం అనుకుంటున్నాం. లంగ్స్కి సంబంధించి క్యాన్సర్ కానీ అటాక్ అయితే ఎలాంటి సమస్యలు ఉంటాయన్న వాటి మీద చక్కటి ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లంగ్స్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి వాటికి క్యాన్సర్ రాకుండా, వాటి బారిన పడకుండా మనం నివారించుకోవటం చాలా అవసరం. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ చనిపోవటం చూస్తున్నాం. వాళ్ళు న్యాచురల్గా ఫస్ట్ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత థర్డ్ ఫోర్త్ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాము. కాబట్టి మొదట్లోనే మనం హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్ ద్వారా చెక్ చేయించుకొని మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి రక్షించుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ అందరూ ఈ విషయాన్ని జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే, లంగ్ క్యాన్సర్ డే సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనకి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల ఎక్కువగా వస్తుంది అని, వాటికి స్మోకింగ్ చేయడం వల్ల బీడీ, సిగరెట్, చుట్ట ఇవన్నీ మానేయడం వల్ల వాటి వల్ల వచ్చే సబ్స్టెన్సెస్ లంగ్ క్యాన్సర్ రావడానికి అవన్నీ ఉంటుందని చెప్పడం జరిగింది. మెయిన్ గా సిమ్టమ్స్ మనకి లంగ్ క్యాన్సర్ దగ్గు, ఆయాసము, ఛాతీలో నొప్పి, గల్లబడడం, దగ్గినప్పుడు రక్తం పడడము, వెయిట్ లాస్ అవ్వడము, తలనొప్పి, ఎముకల నొప్పి లేట్ స్టేజెస్ లో ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ లాగా చూసుకోవచ్చు. సో అర్లీగా మనం ఒక చెస్ట్ ఎక్స్రే కానీ లో డోస్ సిటీ స్కాన్ వల్ల లంగ్ క్యాన్సర్ ని అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేట్ స్టేజెస్ లో డిటెక్ట్ అయినప్పుడు మనకు పాలియేటివ్ కీమోథెరపీ, పాలియేటివ్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది స్టేజ్ 4 లో డిటెక్ట్ అవ్వడం వల్ల. సో స్మోకింగ్ క్విట్ చేయడము, లేదంటే అర్లీగా డిటెక్ట్ చేసుకొని లంగ్ క్యాన్సర్ నివారణ చేయడానికి
ట్రై చేయాలి. ఈ రోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేగా పరిగణిస్తారు ఆగస్టు 1వ తేదీ. దీనికి అవేర్నెస్ కోసం రామకృష్ణ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇందులో మనం ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కి దేని వల్ల వస్తుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, దాని వచ్చే లక్షణాలు, ట్రీట్మెంట్ పార్ట్లు, ఏదైనా స్క్రీనింగ్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేశాము. మెయిన్ గా ఇందులో ఈ వయసులో నిర్లక్ష్యం వల్ల స్మోకింగ్ అలాంటివి ఎక్కువ అలవాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాంటివన్నీ తగ్గించడం వల్ల, ఆపడం వల్ల వచ్చే లాభాలు, మనం ఎంతవరకు లంగ్ క్యాన్సర్ తగ్గించుకోవచ్చు అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మనం అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి. నంద్యాల పట్టణంలోని ఐసిడిఎస్ అర్బన్ కార్యాలయంలో సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు పట్టణ, ప్రాజెక్ట్, అంగన్వాడీ స్థాయిలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించి తల్లిపాల విశిష్టతను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు మేము తల్లిపాల వారోత్సవాలు ప్రాజెక్టు స్థాయిలోను, మండల స్థాయిలోను, తర్వాత అంగన్వాడీ సెంటర్ స్థాయిలోను జరుపుతున్నాము. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మాకు ఒక థీమ్ ఇచ్చారు. ఆ థీమ్ వచ్చేసి తల్లిపాలకు ప్రాధాన్యత, సుస్థిర సహాయక వ్యవస్థలను సంసిద్ధం చేయడము అనే దాని గురించి థీమ్ ఉంది. ఆ థీమ్ లో భాగంగానే మేము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. యాక్చువల్గా మాకు మా పై అధికారులు చెప్పడం కూడా ప్రతి చోట పోస్టర్స్ రిలీజ్ చేయడము, తర్వాత తల్లిపాల గురించి ఎక్కువగా ప్రోత్సహించడము, గర్భవతులకు, బాలింతలకు మీటింగ్లు పెట్టి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం చేయమని చెప్పారు. అదేవిధంగా 18-20 years ఉన్న ఏజీ గర్ల్స్ కూడా ముందుగానే వాళ్ళకు కూడా ఈ విషయము తల్లిపాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, తల్లిపాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి గురించి కూడా చెప్పమని తెలియజేసినారు. ఆ విధంగానే మేము ముందుకు సాగుతున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రాజెక్ట్ స్థాయిలో మేము ఇక్కడికి వచ్చిన తల్లులకు మరియు మా అంగన్వాడీ కార్యకర్తలు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సెంటర్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తల్లులకు కానివ్వండి, బాలింతలకు, గర్భవతులకు అందరికి కూడా ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడం, ఈ సుష్ఠిత సహాయ సంస్థల ద్వారా అంటే మన అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, తర్వాత మన ఆరోగ్య శాఖ ద్వారా, ఎంఎస్కేల ద్వారా కూడా ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రమోట్ చేయగలగమని చేస్తాము. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరపడానికి మేము సంసిద్ధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. దాన్ని ఇంకా బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తూ జరపాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నాము. ముఖ్యంగా తల్లిపాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాల అమృతం లాంటివి. తల్లిపాలు తీసుకోవడం వల్ల బిడ్డకు, తల్లికి అవినాభావ సంబంధం ఉంటుంది. తల్లిపాలు దేవుడిచ్చిన వరము. తల్లిపాలు వ్యాధి నిరోధక టీకాలాగా బిడ్డకు ఉపయోగపడతాయి. తర్వాత తల్లిపాలు రెడీ టు డ్రింక్ అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లవాడికి ఆకలేసినప్పుడల్లా వాడు తాగడానికి తల్లి దగ్గర పాలు ఉండడం వల్ల ఎప్పుడంటే అప్పుడు పిల్లలు తాగి ఆరోగ్యకరంగా బిడ్డ ఎదగడానికి ఉంటుంది కాబట్టి, దోహదపడుతుంది కాబట్టి తల్లిపాలు చాలా ముఖ్యమని తెలియజేస్తున్నాము. ప్రతి అంగన్వాడీ కార్యకర్త తమ పరిధిలోని ప్రతి సెంటర్లో కూడా ఈ గర్భవతులకు, బాలింతలకు, తర్వాత ఏజీ గర్ల్స్ కి అందరికీ మీటింగ్ పెట్టుకొని తల్లిపాల ప్రాముఖ్యత గురించి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రాండ్ గా జరపాలని మేము అనుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో చందన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. ఆరోగ్యంపై అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందులో ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సలు, ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చందన్ ఆయుర్వేద హాస్పిటల్ నందు డాక్టర్ చందన్ అందజేసే వైద్య సేవలను నంద్యాల మరియు చుట్టుప్రక్కల వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
చందన్ ఆనోరటల్ ఆయుర్వేద హాస్పిటల్ కి విచ్చేసిన ఎన్ఎండి ఫరూక్ గారికి ధన్యవాదాలు సార్. ప్రజలకు అవసరాలు బాగా పెరిగిపోయినాయి. మెడికల్ కూడా బాగా ఫార్వర్డ్ వచ్చేసింది. ఇప్పుడు అల్లోపతి కానీ అన్ని బాగా ఇప్పుడు లేక ఆయుర్వేదికులు ఎక్స్టర్నల్ బాగా చేస్తారు. ఇందాక చెప్పారు కదా బుడ్డరాజు గారి మీద కీళ్ళ నొప్పులు కానీ, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కానీ ఎక్స్టర్నల్ చెప్పారు. పుష్టులా కానీ పైల్స్ ఇట్లాంటివన్నీ బాగా చేస్తారు. నాకు బాగా తెలుసు, బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి ఆ విషయం డాక్టర్ కూడా సక్సెస్ కావాలా. నా పేరు డాక్టర్ చందన్ కమలపురి, బిఎంఎస్ ఎంఎస్ ఆయుర్వేద. నా యూజీ వచ్చేసి కేఎల్ఈ బెల్గం నుంచి నేను చేశాను. నా పీజీ టీటీడీ ఎస్వి ఆయుర్వేద నుంచి నేను కంప్లీట్ చేశాను. మా క్లినిక్ పేరు వచ్చేసి చందన్స్ ఆనోరెక్టల్ ఆయుర్వేద హాస్పిటల్. ఇది సంజీవ్ నగర్ రామాలయం అపోజిట్ లో ఉంటుంది. మా క్లినిక్ ఎక్స్క్లూజివ్ గా ఆనస్ అండ్ రెక్టమ్ అంటే పైల్స్, ఫిషర్, లూటీ, చీముగడ్డలు, కొవ్వుగడ్డలు, ఇంకా ఆప్సెస్, దీనికి మేము స్పెషల్గా ఆయుర్వేద పద్ధతిలో మేము ట్రీట్ చేస్తాము. దీంతో పాటు మా దగ్గర మా స్పెషాలిటీస్ వచ్చేసి మా పంచకర్మ యూనిట్ కూడా ఉంది. ఆ పంచకర్మ యూనిట్ లో వచ్చేసి మేము మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్ కి మేము ట్రీట్ చేస్తుంటాము. అంటే మనీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, మళ్ళీ వచ్చేసి అడెసివ్ క్యాప్టైటిస్ కి చేస్తూ ఉంటాము. దీంతో పాటు మా దగ్గర మా స్పెషాలిటీస్ మళ్ళీ వచ్చేసి అగ్నికర్మ, విద్యకర్మ కూడా ఉంటుంది. ఈ సర్వీసెస్ అన్ని మన నంద్యాలలో ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఈ సర్వీసెస్ అన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆగస్ట్ 2 ఒక ఫ్రీ క్యాంప్ ఉందండి. ఫ్రీ మెడిసిన్స్ అండ్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా. తప్పకుండా రండి. దీంట్లో మెయిన్ గా మా పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఆప్సెస్, మా లైపోమా, సెబేసియస్ సిస్ట్ ఇవన్నీ చూస్తాము. దీంతో పాటు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులకు దీనికి కూడా మేము చూసి మేము మందులు ఇస్తాము. నంద్యాల ఐలూరుమెట్ట సమీపంలో ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ 3వ సంవత్సరం చదువుతున్న గౌతమ్ అనే విద్యార్థి కళాశాల వదిలిన తర్వాత నంద్యాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సందర్భంలో పట్టు తప్పి బస్సు క్రింద పడడం జరిగింది. బస్సు చక్రాలు విద్యార్థి కాలుపైకి వెళ్లడంతో గాయాలు కావడం జరిగింది. వెంటనే అతని స్నేహితులు నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సులు ఫుల్ కావడం, అందులో ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులు పట్టుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని, బస్సులను పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు గౌతమ్ అన్న. ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతా అన్న, డాన్స్ ట్రిపుల్ ఈ. ఇప్పుడు సాయంత్రం అది కాలేజ్ ఇచ్చిన తర్వాత అందరు ఇది కాలేజ్ బయట బస్ ఎక్కుతారన్న. నేను కూడా ఎక్కడానికి వచ్చానన్న. బస్ డ్రైవర్ వచ్చారన్న, ఆపినాడు. మొత్తం ఫుల్ అయింది. ఫుల్ అయినా కానీ అట్నే ఎక్కుతున్నారు. ఒక అమ్మాయి ముందు పడిపోయిందన్న. పడిపోయినా కానీ అట్నే కదిలించాడు. నేను మళ్ళీ పోయి ఎక్కుదామని ఎక్కిన. మళ్ళీ ఎక్కేటప్పుడు జారినా పన్నా. అట్నే ఇంకా వాడు కదిలించాడు. ఇంకా కాలుపై నుంచి వెళ్ళిపోయాను. అది ఏమో ఆర్లగడ్డ ఆర్టీసీ ఆపుతారన్నా కానీ అంతమంది ఉన్నా కానీ ఎక్కువ సమయం ఆపుకుంటా ఇంకా బస్సులు తక్కువ ఉన్నాయన్నా, మనుషులు ఎక్కువ ఉన్నారు. ఇంకా బస్సు పోతానే ఉన్నాను. ఆపకుండా ఎక్కువసేపు ఆపకుంటారు. బస్సులు తక్కువ ఉన్నాయి.
అది చాలా కష్టం. అందుకే ఎక్కిపోవాలని నేను ఎక్కినా. అంచి కింద పడిపోయాను. బస్సులు ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. బస్సులు ఎక్కువ ఉండాలి. ఇంకా మా కాలేజ్ బయట పెట్టాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ అని అతని ఫ్రెండ్ని. ఆ టైంలో 4:45 5 ఉంటుంది. బస్సు ఆగింది. ఒక 5 seconds ఆగింది. అందరూ ఎక్కేస్తున్నారు. ఒక అమ్మాయి ఫస్ట్ కింద పడింది. కింద పడినప్పుడు బస్సు చిన్నగా మూవ్ అవుతుంది. తర్వాత మా ఫ్రెండ్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు కొంచెం మూవ్ అయిపోయింది. ఇంకో కొంచెం లైట్ మూవ్ చేసినాడు. వీడు స్కిడ్ అయ్యి కింద పడినాడు. కింద పడిన తర్వాత ముదురుకున్నప్పుడు కాలు వెళ్ళి టైర్ మీద వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాడు. వీడు ఊరు చెట్టుకోమడికి వెళ్ళినాడు. అందులో మేము ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం. బస్సులు ఎందుకంటే బస్సులు తక్కువ ఉన్నాయి. ఒక బస్సు 4:40కి వస్తాయి. నెక్స్ట్ బస్సు 5కి 5:30కి అట్లా ఉన్నందుకు తొందరలో అట్లా ఎక్కేస్తారు. పోవాలి, ఇంటికి పోవాలని ఇట్లా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 23వ తేదీ నుండి ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ నాయకులు. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఏపీఎస్సీ పీసీఆర్ మెంబర్ పద్మావతి. రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవం. నంద్యాల పట్టణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు. చందన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభం. పట్టుతప్పి బస్సు కింద పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.